షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నిన్న ఎక్కడైతే ఆర్జ్ చేసామో ఆ క్లాసు దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని వాండర్వాల్ గ్యాసెస్ ఉన్నది దానికి పర్ఫెక్ట్ గ్యాసెస్ లో ఎంత, వాండర్వాల్ గ్యాసెస్ లో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కోఎఫిషియంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పామంటే ఒక జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కోసం ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ లో మధ్యలో పారస్ ప్లగ్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, మధ్యలో పారస్ ప్లగ్ ఉంటుంది. ఇలాగా మధ్యలో పారస్ ప్లగ్ ఉంటుంది. ఇలాగా ఇక్కడ ఒక పిస్టన్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక పిస్టన్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక పిస్టన్ ఉంటుంది. ఇక్కడ హై ప్రెషర్ P1, ఇక్కడ P2, లో కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది. అదే అక్కడ రాశాడు, గ్యాస్ అండర్ కాన్స్టెంట్ హై ప్రెషర్ ఈజ్ పాస్డ్ త్రూ పోరస్ ప్లగ్. హై కాన్స్టెంట్ ప్రెషర్ తోటి పాస్ అవుతుంది దేంట్లోకి, అంటే కాన్స్టెంట్ లో ప్రెషర్ లోకి పాస్ అవుతుంది. లో ప్రెషర్ లోకి వెళ్తే దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ చేంజ్ అవుతుంది, టెంపరేచర్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఈ ఎఫెక్ట్ ని ఏమంటున్నాం, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటున్నాం. సో తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నాం, ఒక అధిక పీడనము కలిగిన ప్రాంతం నుండి వాయువు పోరస్ ప్లగ్ నుండి స్థిరమైన తక్కువ పీడనము కలిగిన ప్రాంతంలోనికి ప్రయాణించినప్పుడు, లేక పోరస్ ప్లగ్ గుండా ప్రయాణించినప్పుడు అందులో ఉష్ణోగ్రత ఏమవుతుంది, మారుతుంది. దీనినే ఏమంటారు, జౌల్ కెల్విన్ ప్రభావము అని అంటారు. When gas under constant pressure is passed through porous plug to a region of ఏమని చెప్తున్నాం, low pressure, there is a change in temperature. This is called Kelvin effect, Joule Kelvin effect. Joule Kelvin effect అన్ని గ్యాసెస్ మీద చేశారు. All gases when passed through the porous plug suffers change in temperature. Temperature change. At ordinary temperature, all gases, అన్ని గ్యాసెస్ ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం, హైడ్రోజన్ హీలియం సఫర్స్. అక్కడ ఏమైంది అంటే జనరల్ గా ఏం రావాలి, ఫాల్ ఇన్ టెంపరేచర్, కూలింగ్ ఎఫెక్ట్ రావాలి. వైల్ హైడ్రోజన్ హీలియంకి వచ్చేటప్పటికి మనకి కూలింగ్ ఎఫెక్ట్ కాకుండా ఏమొస్తుంది, హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇక్కడ చదువుతున్నప్పుడు గబుక్కుని మనకి కూలింగ్ ఎఫెక్ట్ అని వచ్చేస్తూ ఉంటది. సో అన్ని గ్యాసెస్ సఫర్స్ ఫాల్ ఇన్ టెంపరేచర్ ఎక్సెప్ట్ హైడ్రోజన్ హీలియం అని అన్నాడు. అక్కడ ఆ పాయింట్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వైల్ హైడ్రోజన్ హీలియంకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఇది డయాగ్రామ్. ప్రెషర్ P1 V1 ఉంది, P2 V2 ఉన్నది. ఈ P1 V1 ఉన్న ఏరియాలోకి వచ్చేటప్పటికి హై ప్రెషర్ ఉంటుంది, మధ్యలో పోరస్ ప్లగ్ గుండా ఆ గ్యాస్ అనేది వెళ్తుంది. సెకండ్ ఏరియాలో కాన్స్టెంట్ లో ప్రెషర్ ఉన్న చోట వైపు గ్యాస్ వెళ్ళిన తర్వాత అక్కడ టెంపరేచర్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనకి హై అవుతుంది. సో ఎక్సెప్ట్ హైడ్రోజన్ హీలియం సఫర్స్ ఫాల్ ఇన్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ అనేది ఏమవుతుంది అని చెప్పాం, వైల్ రెండు సార్లు వచ్చింది. వైల్ హైడ్రోజన్ అండ్ హీలియం సఫర్స్ స్లైట్ రైజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ పెరుగుతుంది హైడ్రోజన్ కి హీలియం కి. ద చేంజ్ ఇన్ టెంపరేచర్ is directly proportional to
difference of two sides of the porous plate. Change in temperature. Temperature లో చేంజ్ అనేది ఏమని చెప్పొచ్చు అంటే ప్రెషర్స్ మధ్యన ఉండే డిఫరెన్స్ కింద చెప్పుకోవచ్చు. P1 డిఫరెన్స్ P2 అన్నమాట. ఏది ఎక్కువైతే అది. The initial temperature of the gas rises. The cooling effect diminishes. At certain initial temperature is known as inversion temperature. ఏ టెంపరేచర్ దగ్గర అయితే కూలింగ్ ఎఫెక్ట్ అనేది డిమినిషిఫై అయిపోతుందో ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం ఇన్వర్షన్ టెంపరేచర్ అంటున్నాం. లాస్ట్ లో మనం ఇన్వర్షన్ టెంపరేచర్ ఇదే కనుక్కుంటాం ఫైనల్ గా. సో ఇన్వర్షన్ టెంపరేచర్. ద కూలింగ్ ఎఫెక్ట్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ హీటింగ్ ఎఫెక్ట్. కూలింగ్ ఎఫెక్ట్ హీటింగ్ ఎఫెక్ట్ కింద చేంజ్ అవుతుంది. దాన్ని ఏమంటున్నాం ఇన్వర్షన్ టెంపరేచర్ అని అంటున్నాం. విలోమ ఉష్ణోగ్రత అంటున్నాం. ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే మనకి ఏమవుతుంది శీతలీకరణం అనేది పోయి ఏమవుతుంది వేడి ఎక్కడం అనేది వేడి ప్రభావం అనేది పొందుతుందో ఆ ఉష్ణోగ్రతని మనం ఏమంటాం విలోమ ఉష్ణోగ్రత అంటాం. సో నెక్స్ట్ ఇదంతా మనం లాస్ట్ క్లాస్ లో చేసిందే అండి. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కనుక్కోవాలి అంటే గ్యాసెస్ కి డిఫరెంట్ గ్యాసెస్ కి డిఫరెంట్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఉండొచ్చు. అందుకోసం ఏంటంటే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ కనుక్కుంటున్నాం. దానికోసం మనం ఎంథాల్పీ తీసుకున్నాం. ఎంథాల్పీ ఎంత అంటే కాన్స్టెంట్. ఇక్కడ ఎంథాల్పీ కాన్స్టెంట్ కాబట్టి H = మనం ఏం తీసుకున్నాం U + PV అని తీసుకున్నాం. లాస్ట్ క్లాస్ లో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. ఎందుచేత అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎంథాల్పీ 0 అని తీసుకున్నాం. మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ తోటి ఒక గ్యాస్ సఫర్ అవుతుంది అంటే ఖచ్చితంగా దాని ఎంథాల్పీ అనేది కాన్స్టెంట్. సో అందుచేత DH = మనం ఏమని రాయొచ్చు D(U + PV) = 0 అని రాయొచ్చు. సో DH వాల్యూ 0. సో అందుచేత D(U) అంటే ఏమని రాయొచ్చు DU ప్లస్ డెరివేటివ్ సబ్స్టిట్యూట్ చేస్తే PVకి ఏమవుతుంది PdV అవుతుంది ప్లస్ VdP అవుతుంది = 0 అని వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకున్నాం. అదే ఇక్కడ రాసామండి. తర్వాత నెక్స్ట్ ఏం చేసాం ఫస్ట్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి మనకి ఏం తీసుకుంటున్నాం TdS = DU + PdV. సో ఆ DU + PdV పైన ఉన్నది ఆ ప్లేస్ లో మనం ఏం పెట్టొచ్చు TdS పెట్టొచ్చు. అని చేత మనకి ఏమవుతుంది TdS + VdP = 0. అది ఈక్వేషన్ 3 అని తీసుకున్నాం. సో ఇది ఈక్వేషన్ 2 అని తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ TdS ని రీప్లేస్ చేయాలి కాబట్టి S అనేది ఏంటి PT ఫంక్షన్ కింద ఉన్నది. PT ఫంక్షన్ కింద ఉన్నది కాబట్టి దాన్ని ఏమని రాయొచ్చు DS = ∂S/∂P of T into dP plus ∂S/∂T of P into dt. సార్ ఇది ఎలా రాస్తున్నారండి అంటే ఇక్కడ PP క్యాన్సిల్ అయిపోయింది, dt క్యాన్సిల్ అయిపోయింది, DS అని వచ్చింది. DS ఏం ఫంక్షన్ అని చెప్తున్నాం PT ఫంక్షన్ అని చెప్తున్నాం. వచ్చేసింది కదా. సో అది మాట అక్కడ అలా రాస్తాం. సో ఇప్పుడు ఈ DS ని మనం ఈ ఏరియాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది మనకి T అని రాసి ∂S/∂P of T dP plus ∂S/∂T of P dt plus VdP = 0 అని వచ్చింది. అదే నెక్స్ట్ స్లైడ్ లో మనం అది రాసామండి. నెక్స్ట్ స్లైడ్ లో రాసింది ఇదే. అంటే ఆ ఏరియాలో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసాం DS వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి టీన్ లోపల పంపించిన తర్వాత ఈ వాల్యూ కనుక్కున్నాం. ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి CP అని వచ్చింది. ఎందుచేత ఇటు టీన్ లోపల పంపిస్తే ఏమవుతుంది T(∂S/∂T) అవుతుంది. సో T(∂S/∂T) అవుతుంది. యారో పెడతానండి ఏం చెప్తున్నాం అర్థం అవుతాం. సో చూడండి ఇక్కడ టీన్ లోపల తీసుకొచ్చాం.
ఏరో పెడితే అలాగ పేజీలు దాటేస్తాయి. సో టీ డోఎస్ బై డో టీ అని వచ్చింది. టీ డోఎస్ అంటే అంత డిక్యూ, డిక్యూ రాసాం. తర్వాత డిటి, డిక్యూ బై డిటి వాల్యూ అంత సిపి అని వచ్చింది. అలాగే నెక్స్ట్ దీన్ని కనుక్కోవాలి, ఇది డోఎస్ బై డోపి వాల్యూ. ఆ వాల్యూ ఎంత, మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ నుంచి మైనస్ డోవి బై డోటి అని వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసాం, అంటే సిపిని దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం. సిపిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, అలాగే డోఎస్ బై డోపి బదులు మైనస్ డోవి బై డోటి సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది మనకి, టీ వచ్చింది, టీ అలాగే మైనస్ డోవి బై డోటి డిపి సబ్స్టిట్యూట్ చేసాం. దీని బదులు ఏం సబ్స్టిట్యూట్ చేసాం, సిపి సబ్స్టిట్యూట్ చేసాం. సిపి పక్కనే ఉంది, టీ ఉంది, అదిగో డిటి ప్లస్ విడిపి సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ వాల్యూ మైనస్ టీ డోవి బై డోటి ఆఫ్ డిపి వాల్యూ, విడిపి వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ కి పంపించేసాం. అప్పుడు మనకి అవతల ఏం మిగులుతుంది, సిపిడిటి మిగులుతుంది. సిపిడిటి ఇది అవతల పక్కకి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో అంచేత టీ డోవి బై డోటి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, అవతల పక్కకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ విడిపి అవుతుంది. సో ఇలా వచ్చింది మనకి ఈక్వేషన్. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం, డిపి రెండింటిలో కామన్ ఉంది కాబట్టి డిపి కామన్ తీసాం. అప్పుడు ఎంత వచ్చింది, టీ ఇంటూ డోవి బై డోటి ఆఫ్ పి మైనస్ బి అని వచ్చింది. ఈ సిపిని కూడా క్రింద తీసుకొచ్చాం. అప్పుడు ఏమైంది, డోటి బై డోపి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని వచ్చింది, ఓవరాల్ గా డోపి బై డోటి ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ గా మనకి ఎంత వచ్చింది, టీ ఇంటూ డోవి బై డోటి ఆఫ్ పి ఇంటూ వి అని వచ్చింది. సో ఇదండి, ఫస్ట్ మనం ఎంథాల్పీ ఈక్వేషన్ తీసుకోవాలి. ఎంథాల్పీ కాన్స్టెంట్ గా దాని డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, డియు ప్లస్ పిడిబి. చూడండి, డియు ప్లస్ పిడిబి, డియు ప్లస్ పిడిబి బిడిపి అని వచ్చింది. దాంట్లో డియు ప్లస్ పిడిబి వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, టీడీఎస్ కి ఈక్వల్ అవుతుంది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత డిఎస్ ని రీప్లేస్ చేయాలి. డిఎస్ ని రీప్లేస్ చేసేటప్పుడు ఎస్ అనేది పీటీల యొక్క వేరియబుల్ కింద తీసుకున్నాం. వేరియబుల్ కింద తీసుకుంటే మనకి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అవునమ్మా, సిగ్నల్ లో స్టేబుల్ గా లేదు, సిగ్నల్ లో వేరియబుల్ అవుతుంది అలాగా. సో ఇక్కడ మనకి డిఎస్ వాల్యూ ఏదైతే ఉన్నదో, డిఎస్ వాల్యూ పైన ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేసాం. ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ నెక్స్ట్ పేజీలో ఈ స్లైడ్ లో ఫస్ట్ ఈక్వేషన్ ఉన్నది చూసారా, అక్కడ ఆ ఈక్వేషన్ వచ్చింది. దాంట్లో మనం ఏమేం చేసాం, టీ డిఓఎస్ బై డోటి వాల్యూ ఎంతకి ఈక్వల్, డిపికి ఈక్వల్. ఎంతకి ఈక్వల్, సిపికి ఈక్వల్. అలాగే డోఎస్ బై డోపి వాల్యూ బదులు ఏం రాసాము, మ్యాక్స్వెల్స్ ఫోర్త్ రిలేషన్ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి డోటి బై డోపి 1 బై సిపి టీ ఇంటూ డోవి బై డోటి ఆఫ్ పి మైనస్ బి అని వచ్చింది ఓవరాల్ గా. ఇది మనకి ఏంటంటే జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ అండి. జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఈక్వేషన్ ఇలాగా మనం ఫైనల్ గా కనుక్కున్నాం. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ సంబంధించి ఫైనల్ గా కనుక్కున్నాం. ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఈ డిటి డోటి బై డోపి అంటే చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ టు చేంజ్ ఆఫ్ ప్రెషర్. టెంపరేచర్ ప్రెషర్ తోటి చేంజ్ అవుతున్నప్పుడు, ఎప్పుడు కాన్స్టెంట్ ఎంథాల్పీలో ఉన్నప్పుడు, ఆ రేషియోనే మనం ఏమంటున్నాం, జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ అని అంటున్నాం. జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ వాల్యూ మనకి ఎంత వస్తుంది, పాజిటివ్ వస్తే దాన్ని ఏమంటాం, పాజిటివ్ వస్తే మనం కూలింగ్ ఎఫెక్ట్ అంటాం, అంటే శీతలీకరణ ప్రభావం జరుగుతుంది. ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆ వాల్యూ హీటింగ్ ఎఫెక్ట్ అని అర్థం అన్నమాట. నెగిటివ్ వస్తే హీటింగ్ ఎఫెక్ట్ అని అర్థం. సో ఇక మనకి ఒకవేళ హీటింగ్ కూలింగ్ రాలేదు, ఆ కరస్పాండింగ్ టెంపరేచర్ ను మనం ఇన్వర్షన్ టెంపరేచర్ అని అంటున్నాం.
ఓకే, నెక్స్ట్ మనం పర్ఫెక్ట్ గ్యాసెస్ లో ఈ జౌల్ కోఎఫిషియంట్ ఎంత ఉంటుంది పర్ఫెక్ట్ గ్యాసెస్ లో, ఆ వాల్యూ అంతా 0 వస్తుందని చెప్పుకున్నాం. పర్ఫెక్ట్ గ్యాసెస్ లోకి వచ్చేటప్పుడు చూడండి, పర్ఫెక్ట్ గ్యాసెస్ లో మన పివి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆర్టీ. పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. వి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని రాసుకోవచ్చు, ఆర్టీ బై పి అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, డివి బై డోటీ ఆఫ్ పి. సో ఏమవుతుంది, ఆర్ బై పి కాన్స్టెంట్, డోటీ బై డోటీ ఆఫ్ పి అవుతుంది. సో ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే మనకి ఫైనల్ గా ఏమవుతుంది, ఆర్ బై పి అని వస్తుంది. ఇది వస్తుంది అన్నమాట, ఆర్ బై పి. తర్వాత ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏవైతే ఉందో డోవి బై డోటీ అన్న వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ ఉంది కదా, ఈ డోవి బై డోటీ బదులు మనం ఏం చేస్తున్నాం, ఆర్ బై పి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అది ఆర్ బై పి సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఈ విధంగా వచ్చింది. ఏంటి, ఆర్టీ చూడండి ఎలా వచ్చింది మనకి, 1 బై సిపి ఆర్టీ బై పి మైనస్ బి అని వచ్చింది. ఆర్టీ అంటే అంత మనకి తెలుసు, ఆర్టీ వాల్యూ ఎంత అండి, పివి మైనస్ పివి అని వచ్చింది. సో ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై సిపి పివి మైనస్ పివి. సో పివి మైనస్ పివి అంటే ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో అందుచేత మనకి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్ గ్యాసెస్ కి ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ వరకు నిన్న క్లాసులో చెప్పుకున్నదండి. ఇప్పుడు మనం లాస్ట్ది జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ వాండర్వాల్ గ్యాసెస్ లో ఏ విధంగా ఉంటుంది. వాండర్వాల్ గ్యాసెస్ లోకి వచ్చేటప్పటికి మనకి వాండర్వాల్ గ్యాస్ ఈక్వేషన్ ఇదండి. అంటే ఆ ఈక్వేషన్ ఏంటి అంటే, పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ కాదు, పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈక్వల్ టు ఆర్టీ. ఇది ఈక్వేషన్. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం అండి విత్ రెస్పెక్ట్ టు టీ. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ, టేకింగ్ పి ఈజ్ కాన్స్టెంట్. పి కాన్స్టెంట్ తీసుకోండి. డిఫరెన్షియేషన్ చేస్తుంటే ఫస్ట్ టర్మ్ కాన్స్టెంట్ తీసేసుకున్నాం బయటికి. ఏమని, పి ప్లస్ ఏ బై వి స్క్వేర్ బయటికి తీసేసాం. ఎలా తీసేస్తే డెరివేటివ్ చేసి దీని డెరివేటివ్ చేస్తే బి కాన్స్టెంట్, అందుచేత బి మైనస్ బి వాల్యూ ఎంత అవుతుంది, డో బి బై డో టీ ఆఫ్ పి కాన్స్టెంట్ అన్నాడు, అందుకని పి రాసాం. తర్వాత ప్లస్ ఈసారి బి మైనస్ బి కాన్స్టెంట్ తీసుకున్నాం, రెండో టర్మ్. ఈ టర్మ్ ని డెరివేటివ్ చేస్తున్నాం. పి కాన్స్టెంట్ కాబట్టి ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. సో సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మైనస్ ఏ బై వి స్క్వేర్ ఉన్నది, మైనస్ ఏ బై వి స్క్వేర్ అని ఉన్నది ఇలాగా, అంటే సారీ ఏ బై వి స్క్వేర్ అని ఉన్నది. ఏ బై వి స్క్వేర్ అన్నదాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఏ వి పవర్ మైనస్ 2 అని రాసుకున్నాం అనుకోండి. దీని డెరివేటివ్ చేసాం అనుకోండి, ఏ వస్తుంది ముందు, తర్వాత ఏమొస్తుంది, -2 వస్తుంది. వి టు ది పవర్ ఆఫ్ -2 -1. డెరివేషన్ లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, -1 కదా. సో అప్పుడు ఏమవుతుంది, -2a వి టు ది పవర్ ఆఫ్ -3 అయింది. సో అంచేత వాల్యూ ఎంత అవుతుంది, -2a బై వి క్యూబ్ అవుతుంది. సో అదేనండి ఇక్కడ -2a బై వి క్యూబ్ అని రావడానికి కారణం. ఇక్కడ ఆడు ఏమని రాసుకున్నాడో, ఈ పైన ఉన్న ఈక్వేషన్ ని ఏ బై వి స్క్వేర్ ని ఏమని రాసుకున్నాడో, ఏ వి టు ది పవర్ ఆఫ్ -2 అని రాసుకుని దాన్ని డెరివేటివ్ చేస్తే మనకి -2 బై వి క్యూబ్ అని వచ్చింది. సో అలాగే దాని యొక్క డెరివేషన్ ఇంకోటి ఉన్నది కదా, వి ఉంది కదా, డో వి బై డో టీ ఆఫ్ పి. అదే
ఓవరాల్. సో అందుకని మనకి అక్కడ ఈక్వేషన్ ఏమన్నా వచ్చింది, ఇది అరేంజ్ చేస్తున్నాను. సో ఓవరాల్ గా మనకి ఆ వాల్యూ ఎలా వచ్చింది, ఏమని వచ్చింది, -2a/v³ అలాగే ∂v/∂t ఆఫ్ p అని వచ్చింది. ఎలా వచ్చింది. ఇక్కడ యువతల సైడ్ RHS సైడ్ వచ్చేటప్పటికి ఏంటి, ఈక్వల్ టు r ∂t/∂t ఆఫ్ p అని వచ్చింది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు r మిగులుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ మనం ఈ రెండిట్లో ఏమున్నది, ∂v/∂t అని ఉన్నది, అది ఒకటి కామన్ తీసాం అనుకోండి. కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు చూడండి, ∂v/∂t ఆఫ్ p కామన్ తీసాం. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమని వస్తుంది, p + a/v² మైనస్ 2a/v - b/v³ అని వస్తుంది, ఈక్వల్ టు r అని వస్తుంది. ఇప్పుడు మనం ఈ టర్మ్ ని ఉత్తర పక్క తీసుకొస్తాం అనుకో, అంటే ∂v/∂t ఆఫ్ p అన్నది ఒకటే తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇదంతా వస్తుంది, r/p + a/v² మైనస్ 2a/v - b/v³ అని వస్తుంది. ఎలా వచ్చింది మనకి ఈక్వేషన్, అదేనండి, ఇది ఈక్వేషన్ వచ్చింది కదా. ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఈ p/a/v² అని ఉన్నది కదా, దాన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే RT/v అని రాసుకోవచ్చు. ఎందుకని, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది ఈ ఈక్వేషన్ నుంచి p + a/v² మనం ఏమని రాసుకోవచ్చు, RT/v - b అని రాసుకోవచ్చు. సో అందుకని ఈ ప్లేస్ లో మనకి ఏం పెట్టాడు ఆడు, ∂v/∂t ఆఫ్ p ఈక్వల్ టు r/ ఏమని రాయొచ్చు, RT/v - b అని రాసుకోవచ్చు. దీని బదులు ఏం రాసుకోవచ్చు, RT/v, అలాగే మైనస్ 2a/v - b చూడండి, v - b/v³ ఎలా వచ్చింది. సో అదే ఈ ఈక్వేషన్ అంటే, ఇక్కడ ఉన్న ఈక్వేషన్ అదే. అలా డైరెక్ట్ గా దీని ప్లేస్ లో మనకి ఏం పెట్టాడు, RT/v - b పెట్టాడు. v - b పెట్టిన తర్వాత మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే, v - b తోటి పైన కింద భాగిస్తున్నాం అండి. పైన కింద v - b తో భాగిస్తుంటే మనకి ఏమవుతుంది, ∂v/∂t ఆఫ్ p ఈక్వల్ టు, ఇక్కడే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, r ఇంటూ v - b తో మల్టిప్లై చేసాం, భాగిస్తున్నాం, RT/v - b మైనస్ ఇక్కడ కింద వచ్చేటప్పుడు v - b ఉంటుంది. సో ఒకసారి పూర్తిగా అరేంజ్ చేసి అక్కడ నుంచి ఆ స్టెప్ కాడి నుంచి చెప్తాం. చూడండి, ఈ స్టెప్ కాడి నుంచి చెప్తాం. ఇది ఈ స్టెప్ నుంచి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడు, పైన క్రింద ఇక్కడ r ఏం చేశాడు, v - b తోటి భాగించాడు. v - b RT, ఇక్కడ ఏముంది, RT ఇంటూ ఏం చేయాలి, v - b బై
v minus b minus 2a v minus b into v minus b ఏమవుతుంది v minus b హోల్ స్క్వేర్ అవుతుంది ఇంటూ v క్యూబ్ ఎలా వచ్చింది. సో ఇక్కడ ఈ v minus b క్యాన్సిల్ అయిపోయింది. v minus b క్యాన్సిల్ అయిపోతే ఓవరాల్ గా మనకి ఇక్కడ ఏమని వచ్చింది r v minus b r v minus b rt minus 2a v minus b ని ఏమని రాసుకోవచ్చు b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2vb అని రాసుకోవచ్చు బై v క్యూబ్ అని రాసుకోవచ్చు. దాంట్లో మనం ఏమేమి టర్మ్స్ వదిలేసాం, నెగ్లెక్టింగ్ b స్క్వేర్ వాల్యూ నెగ్లెక్ట్ చేస్తాం, అలాగే 2vb ని కూడా నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేసేస్తే మనకి ఏం మిగిలింది r v minus b by rt minus 2a by v మిగిలింది. ఎలా మిగిలింది జాగ్రత్తగా ఇక్కడ స్టెప్స్ మనకి కొన్ని ఇంక్లూడ్ అయిపోయినాయి. ఆ స్టెప్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. ఫస్ట్ వాండర్ వాల్ ఈక్వేషన్ తీసుకున్నాం. వాండర్ వాల్ ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు టీ తోటి డిఫరెన్షియేట్ చేసాం. డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది. తర్వాత మనం ఏం చేసాం అంటే డో వి బై డో టీ కామన్ తీసాం. కామన్ తీసి ఆ వాల్యూని అవతల పక్క తీసుకొచ్చాం. అప్పుడు ఏమైంది r బై p ప్లస్ a బై v స్క్వేర్ మైనస్ 2a బై v మైనస్ b v క్యూబ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ వాల్యూని ఏం చేసాం p ప్లస్ a ప్లస్ v స్క్వేర్ ని రీప్లేస్ చేసాం. దేంతో rt బై v మైనస్ b ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అంటే p ప్లస్ a బై v స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది rt బై v మైనస్ b అవుతుంది. రీప్లేస్ చేసిన తర్వాత ఏం చేసాం v ప్లస్ v మైనస్ b తోటి మల్టిప్లై చేసాం పైన కింద. అప్పుడు క్యాన్సిలేషన్లు అయిపోయినాయి. ఇదిగో ఇక్కడ క్యాన్సిలేషన్ అయిపోయినాయి పక్కన రాసినట్టు. క్యాన్సిలేషన్ అయిపోతే మనకి r మైనస్ b rt మైనస్ 2 ఇదంతా వచ్చింది. b స్క్వేర్ వాల్యూ అలాగే 2vb వాల్యూ అవన్నీ నెగ్లెక్ట్ చేస్తాం. అప్పుడు ఎంత వచ్చింది 2v స్క్వేర్ బై v క్యూబ్ వచ్చింది. సో ఈ v స్క్వేర్ దీంట్లో క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది 2a బై v అవుతుంది. అంటే ఫైనల్ గా మనకి ఏమని వచ్చింది r ఇంటూ v మైనస్ b బై rt మైనస్ 2a బై v అని వచ్చింది. నెక్స్ట్ తర్వాత సో మనకి ఇక్కడ టీ ఇంటూ చూడండి ప్రీవియస్ గా దీంట్లో మనకి మనకి ఇక్కడ ఏమని వచ్చిందండి ఇక్కడ డో వి బై డో టీ ఆఫ్ పి అని వచ్చింది కదా. దీనికి టీ తో మల్టిప్లై చేస్తున్నాం అన్నమాట. అక్కడ టీతో మల్టిప్లై చేస్తే మనకి ఈ విధంగా టీ ఇంటూ డో టీ బై డో పి వాల్యూ ఎంత అవుతుంది అంటే టీ మల్టిప్లై చేసాం కాబట్టి ఆర్ ఇంటూ బి మైనస్ బి ఉంది. ఆర్టీ ఇంటూ బి మైనస్ బి బై ఆర్టీ 2a బై v అని వచ్చింది. మనకి ప్రీవియస్ గా ఉన్నది ఇది ఫార్ములా డో వి బై డో టీ ఆఫ్ పి. ముందు స్లైడ్ లో ఆర్ వి మైనస్ బి బై ఆర్టీ మైనస్ 2a బై v అన్నది ఉన్నది మనకి. సో ఇప్పుడు దీనికి ఏం చేసాం టీతో మల్టిప్లై చేసాం. టీతో మల్టిప్లై చేస్తే టీ రెండు వైపులా ఎలా వస్తుంది అంతే rt v మైనస్ b అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసాం ఈ ఈక్వేషన్ ని దానికి బోత్ సైడ్స్ మనం ఏం చేసాం అంటే v తోటి సబ్ట్రాక్ట్ చేసామండి. అంటే t డో v బై డో టీ ఆఫ్ p మైనస్ v అలాగే rt v మైనస్ b బై rt మైనస్ 2a బై v మైనస్ v ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని మ్యాజిక్లు చేసామండి. జాగ్రత్తగా మ్యాజిక్లు ఏంటో జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇనీషియల్ గా మనం ఇక్కడ మ్యాజిక్లు ఏమేంటంటే t
dou v by dou t of p minus v equal to దీంట్లో మనం v minus b కామన్ తీసాం. v minus b కామన్ తీస్తే మనకి ఏమని వస్తుంది, rt by rt minus 2a by v అని ఉంటుంది. మామూలుగా v కామన్, అలా మైనస్ వి కామన్, ఇటు అటు మైనస్ వి తీసాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ ఈక్వేషన్ ని మనం తిరగేస్తున్నాం అండి. అటు క్లాసుల్లో చెప్తాం అటు తిరగేస్తాం అని. సో అలాగే ఇక్కడ వి మైనస్ బి, దీన్ని ఏమని రాసుకుంటున్నాం, ఆర్టీ మైనస్ 2a by v by rt పవర్ ఆఫ్ -1 మైనస్ వి. సో దీన్ని ఏమని రాసుకున్నాం మనం, ఇలా తిరగేసి మనం ఏం చేసాం, పవర్ ఆఫ్ -1 కింద రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, బి మైనస్ బి ఇంటూ ఆర్టీ బై ఆర్టీ 1 అవుతుంది, 1 మైనస్ 2a by v rt -1 మైనస్ వి. సో అదే ఇక్కడ రాశాడు, ఇక్కడ రాసింది ఈక్వేషన్ అంతా రాసింది ఇలా రాసాడు డైరెక్ట్ గా. ఇటు అటు మైనస్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ ని ఇలా రాశాడు, వి మైనస్ బి 1 మైనస్ 2a విఆర్టీ -1 మైనస్ బి అని రాశాడు. ఇక్కడ మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు, బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫ్రమ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ ప్రకారం 1 minus x to the power of -1 equal to 1 plus x minus x square plus x cube and so on. దీంట్లో మనం హయ్యర్ టర్మ్స్ నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఏమని రాసుకోవచ్చు, మనకి 1 minus x to the power of -1 is equal to 1 plus x అని రాసేసుకోవచ్చు. సో అందుకని మనం దీన్ని ఏమని రాసేసుకోవచ్చు, ఇక్కడ 1 minus 2a by vrt పవర్ -1 ని 1 plus 2a by vrt కింద రాసేసుకోవచ్చు. సరే అరేంజ్ చేసి మళ్ళీ అక్కడ బైనామియల్ ఎక్స్పాన్షన్ నుంచి అదంతా రాసాం మనం. సో ఓకే, పెన్సిల్ రావాలి. సో మనకి ఇక్కడ ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత ఈక్వేషన్ మనం ఏమని రాసుకోవచ్చు, ఫ్రమ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ వి మైనస్ బి ఇంటూ 1 ప్లస్ 2a by విఆర్టీ మైనస్ వి అని రాసేసుకోవచ్చు. సో వి అని రాసేసుకుంటే ఓవరాల్ గా మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి దాంట్లో 2VART ప్లస్ 2VAB అని రాసాడండి. సో బి మైనస్ బి మల్టిప్లై చేశాడు, ప్లస్ ఏమవుతుంది, ఫస్ట్ వితో మల్టిప్లై చేస్తే 2AB బై విఆర్టీ అవుతుంది. తర్వాత మైనస్ బి, అప్పుడు ఏమవుతుంది 2AB బై విఆర్టీ మైనస్ వి. సో మనకి ఇక్కడ ఏం చేశాడు, 2AB విఆర్టీ నెగ్లెక్ట్ చేస్తాడు, 2AB విఆర్టీ నెగ్లెక్ట్ చేస్తాడు, ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తాడు. టర్మ్ నెగ్లెక్ట్ చేసేస్తే బి మైనస్ బి ప్లస్ 2AB బై విఆర్టీ మైనస్ వి. సో ఈ వి క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమని వచ్చింది, ఇక్కడ వి కూడా క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి 2a బై ఆర్ టి మైనస్ బి అని వచ్చింది మిగిలింది. సో ఈ వాల్యూని మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి,
జౌల్ కెల్విన్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. జౌల్ కెల్విన్ దాంట్లో మనకి ఏది వచ్చింది ఇప్పుడు మనకి టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ వి అన్న వాల్యూ వచ్చింది మనకి. అది సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా ఏంటి డో టీ బై డో పీ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/Cp. ఆ సిపి టీ డో వి బై డో టీ అన్నది ఇక్కడ పైన చూడండి, ఇది ఏదైతే ఉందో ఆ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, 2a/RT అన్నది మైనస్ బి అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఓవరాల్ గా ఎలా వచ్చింది, ఓవరాల్ గా సరే అరేంజ్ చేస్తాం. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ ఏమని వచ్చిందండి, డో టీ బై డో పీ ఆఫ్ హెచ్ అంటే జౌల్ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, 1/Cp ఆఫ్ మనకి 2a/RT మైనస్ బి అనేది వచ్చింది. ఇలా వచ్చింది. ఇది పర్ఫెక్ట్ గ్యాస్ లో జౌల్ కోఎఫిషియంట్. పర్ఫెక్ట్ గ్యాస్ కాదు, వాన్ డెర్ వాల్ గ్యాసెస్ లో. పర్ఫెక్ట్ గ్యాసెస్ లో ఎంత, 0. దీంట్లోకి వచ్చేటప్పటికి 1/Cp 2a/RT మైనస్ బి వాల్యూ. దీంట్లోకి వచ్చేటప్పుడు సో మనకి 2a/RT వాల్యూ కనుక బి అని తీసుకొని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డో టీ బై డో పీ వాల్యూ 0 అవుతుంది. ఎందుకని, డో టీ బై డో పీ ఈక్వల్ టు 1/Cp ఇంటూ ఏమని వచ్చింది, 2a/RT మైనస్ బి అని వచ్చింది. ఈ 2a/RT వాల్యూ మనకి ఎంత తీసుకుంటాం, బికి ఈక్వల్ అని చెప్తే బి మైనస్ బి అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, 1/Cp బి మైనస్ బి, సో వాల్యూ 0 అవుతుంది. సో అంచేత డో టీ బై డో పీ వాల్యూ 0 అవుతుంది. ద గ్యాస్ ఆన్ పాసింగ్ త్రూ ద పోరస్ ప్లగ్ లో వెళ్తే నైదర్ సఫర్ నార్ కూలింగ్, సఫర్ అవ్వదు, కూలింగ్ అవ్వదు. సో ద కరస్పాండింగ్ టెంపరేచర్ ఏమంటాము, టెంపరేచర్ ఆఫ్ ఇన్వర్షన్ అంటాం. అంటే అర్థం ఏంటి, విలోమ ఉష్ణోగ్రత అని అంటాం. విలోమ ఉష్ణోగ్రత అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఆ ఈక్వేషన్ లో 2a/RT వాల్యూ బికి ఈక్వల్ అయితే అప్పుడు ఏమవుతుంది, డో టీ బై డో పీ వాల్యూ 0 అవుతుంది. అప్పుడు గ్యాస్ అనేది పోరస్ ప్లగ్ లోంచి వెళ్ళినప్పటికీ, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళినప్పటికీ అసలు కూలింగ్ అవ్వదు, హీటింగ్ అవ్వదు. ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ ను మనం ఏమంటాం, మనం ఇన్వర్షన్ టెంపరేచర్, విలోమ ఉష్ణోగ్రత అంటాం. ఇక్కడ మనకి ఇక్కడ ఏమి ఈక్వేషన్ వచ్చింది, 2a/RT ఈక్వల్ టు బి అన్నాం. సో ఈ టీ అనేది పైకి తీసుకొచ్చి బి కింద తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టీ ఈజ్ ఈక్వల్ టు 2a/RB లేకపోతే బిఆర్ అవుతుంది. సో ఈ టెంపరేచర్ ఏమంటాం, ఇన్వర్షన్ టెంపరేచర్ అంటాం. అందుకని టిఐ అని అంటాం, ఇన్వర్షన్ టెంపరేచర్ టిఐ అంటాం. ఇది వచ్చింది. సో ద ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ టీ ఈజ్ లెస్ దాన్ టిఐ. అంటే ఇనీషియల్ టెంపరేచర్ ఏదైతే ఉన్నదో ఈ టిఐ కంటే తక్కువగా ఉందనుకోండి, టిఐ కంటే తక్కువగా ఉంటే గ్యాస్ సఫర్స్ కూలింగ్ అవుతుంది. సో ఎలా ఉంటే కండిషన్ కూలింగ్ అవుతుంది. అలా కాకుండా ద ఇనీషియల్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద టెంపరేచర్. అంటే ఇనీషియల్ టెంపరేచర్ కనుక పెరిగింది అనుకోండి, ఇనీషియల్ టెంపరేచర్ ఇన్వర్షన్ టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు హీటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఇది మన దాంట్లో లాస్ట్ ఇంపార్టెంట్ వచ్చింది. ఒకసారి మనం ఆల్రెడీ ప్రీవియస్ అది చెప్పుకున్నాం, ఇది మాత్రం ఒకసారి రివైజ్ చేస్తున్నాను. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ వాన్ డెర్ వాల్ గ్యాసెస్. వాన్ డెర్ వాల్ గ్యాసెస్ కి ఈక్వేషన్ తీసుకుంటాం. ఈక్వేషన్ తీసుకుంటే దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు పీ కాన్స్టెంట్ కింద చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది.
డిఫరెన్షియేషన్ చేస్తే. సో నెట్ అయితే అంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయండి. చాలా మంది అవుట్ అయిపోతున్నారు, వస్తున్నారు, మళ్ళీ కొంతమంది ఇంకెందుకులే అనేసి ఆగిపోతున్నారు. అందుకోసమే వీడియోస్ పెడుతున్నాను. ఆ వీడియోస్ ఎవరో చూస్తున్నట్టుగా అయితే నాకు ఏమీ అనిపించట్లేదు అండి. యూఆర్ బిజీ విత్ అదర్ సబ్జెక్ట్స్ ఐ నో, ఐ థింక్. కానీ మధ్యాహ్నం వచ్చేటప్పటికి మనకి కొంత రెస్ట్ తీసుకునే టైం కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నారు. మరి అలాంటిటప్పుడు ఏమవుతాయంటే సబ్జెక్టులు ఉండిపోతే వాటికి సంబంధించి మళ్ళీ మనం ఒక సంవత్సరం ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. సో ∂v/∂t కామన్ తీసి ఆ టర్మ్ ని అవతల పక్క తీసుకొచ్చాం. p+a/v² బదులు మనం ఏం రాసాం, RT/v-b సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ పైన ఈక్వేషన్ నుంచి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, v - bతో మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఈక్వేషన్ వచ్చింది. v-b² వాల్యూని ఎక్స్పాండ్ చేసి తర్వాత b² వాల్యూ 2vb వాల్యూని ఒమిట్ చేస్తాం. ఒమిట్ చేసేస్తే RVB/RT-2a/v అని వచ్చింది. ఇప్పుడు మనం దీనికి ఏం చేసాం, టీతో మల్టిప్లై చేసాం. టీతో మల్టిప్లై చేసిన తర్వాత మనకి ఓవరాల్ గా ఈ ఈక్వేషన్ వచ్చింది. టీతో మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసాం, -v చేసాం. దాన్ని -v చేసిన తర్వాత ఇక్కడ ఒక విచిత్రం చేసుకుని వచ్చాం. అది ఏంటి అంటే RT/RT-2a అని ఉన్నది కదా, దాన్ని తిరగేసామండి. అంటే ఏమని రాసాం, RT/2a/v మనం ఇక్కడ ఈ టర్మ్ ఏం చేసాం, తిరగేసాం. ఈ టర్మ్ తిరగేసాం. RT-2a/v ని ఏం రాసాం, RT-2a/v/RT⁻⁻1 అని రాస్తే RT క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. 2a/v/RT. సో RT అక్కడికి వచ్చేసింది, 2a/v/RT అని వచ్చేసింది. π⁻1 అది అలాగే ఉన్నది ఓవరాల్ గా. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే దీన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ చేసాం. బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏంటి అంటే 1 - x⁻⁻1 = x 1 + x - x² అలాగా టర్మ్స్ వస్తాయి. ఆ టర్మ్స్ లో మేము హయ్యర్ టర్మ్స్ నెగ్లెక్ట్ చేస్తే మనం ఫస్ట్ రెండు టర్మ్స్ తీసుకుంటే 1 + 2a/v/RT అని వచ్చింది. ఆ VRT వచ్చిన తర్వాత మనం ఏం చేసాం, v - b ని లోపలికి మల్టిప్లై చేసాం. v - b అంటే 1 తో మల్టిప్లై చేస్తే v - b వచ్చేసింది. తర్వాత v తో మల్టిప్లై చేసాం, 2ab/VRT. -b తో మల్టిప్లై చేసాం అంటే -2ab/VRT -v. సో ఇందులోకి వచ్చేటప్పటికి ఈ టర్మ్ నెగ్లెక్ట్ చేస్తాం, 2ab/VRT నెగ్లెక్ట్ చేస్తాం. నెగ్లెక్ట్ చేసేస్తే v క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు మనకి ఏం మిగిలింది, 2a/VRT - b అని వచ్చింది. v కూడా క్యాన్సిల్ అయిపోతే 2a/RT - b. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేసామండి, సో ఫైనల్ గా ఏదైతే ఉన్నదో ఏమి ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం. అంటే జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వచ్చింది ఓవరాల్ గా. ఇది దీంతో మనకి ఈ చాప్టర్ కి సంబంధించినది అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఈ ఎక్స్ప్రెషన్ 2a/RT = b అయింది అనుకోండి, ∂p/∂t వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో అంటే పోరస్ ప్లగ్ లో నుంచి అది గ్యాస్ వెళ్ళినా నైదర్ కూలింగ్ నార్ హీటింగ్ ఎఫెక్ట్ ఉండదు. అంటే శీతలీకరణం చెందదు, అలాగే వేడెక్కడం అనేది జరగదు. సో ఈ టెంపరేచర్ ని మనం ఏమంటాము, విలోమ ఉష్ణోగ్రత, ఇన్వర్షన్ టెంపరేచర్ అన్నాను. 2a/RT = b అయితే T ఏమవుతుంది, 2a/br అవుతుంది. సో ఆ 2a వాల్యూ, b వాల్యూ, r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇన్వర్షన్ వాల్యూ అంత వస్తుంది. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ వచ్చేటప్పటికి T అని తీసుకున్నాం. మొదటి టెంపరేచర్ T అని తీసుకున్నాం. అది ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే తక్కువ ఉంటే కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అలా కాకుండా ఇన్వర్షన్ టెంపరేచర్ కంటే అది ఎక్కువ ఉన్నది అనుకోండి,
అప్పుడు హీటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద థర్మోడైనమిక్స్ చాప్టర్. థర్మోడైనమిక్స్ చాప్టర్ ఇంతేనండి.